అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు ఒక మంచి న్యూస్ తోటి వచ్చాను. ఖచ్చితంగా వినండి. ఇది ఒక్క బీర్ పైన 30 రూపీస్ పెంచారు. ఇండ్లు పక్క గ్యారంటీ. ఇండ్లు లేని వాళ్ళకి పక్క ఇండ్లు వస్తాయి. ఎవరు టెన్షన్ తీసుకునే వాళ్ళ అవసరం లేదు. ఏ టెన్షన్ తీసుకోకండి, ఇండ్లు ఖచ్చితంగా వస్తాయి. ఒక్క బీరు మీద 30 రూపాయలు అంటే మన గవర్నమెంట్కి ఎంతో ఆదాయం. ఆ ఆదాయంతో ఇండ్లు కట్టిస్తుంది. డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, ఒకవేళ రాకపోయినా కానీ పోరాటం చేయాలి. ఇది మాత్రం మర్చిపోకండి. మరీ చెప్తున్నా. ఆ లీడర్ ఉండని, పొలిటీషియన్ ఉండని, ఆడు ఒక దాదాగిరి ఉండని, ఒక దాదా ఉండని, ఎవరు ఉండని, ఎదుటి వాళ్ళు ఎవరు ఉండనా అన్నది మ్యాటర్ కాదు. ఆడ మనకు పని అయిందా కాలేదా, హామీ జరిగిందా లేదా అనేది మాత్రం అడగడం మన హక్కు. అడిగే హక్కు నాకు ఉంది, మీకు అడిగే హక్కు మీరు కూడా అడగాలి అనేసి నా మనవి. అంటే నేను ఎవరిని తక్కువ అంచనా చేసి మాట్లాడట్లేదు. అలా ఒకవేళ మీకు అనిపించినా క్షమించండి. కాకపోతే 10 మందికి రీచ్ కావాలి, 10 మంది తెలుసుకోవాలి మనకు ఎన్ని హక్కులు ఉన్నాయో, మనం ఏ విధంగా అడగాలనో, ఏ విధంగా రూల్స్ ప్రకారం అడగాలనో ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవడం మన బాధ్యత. ఒక ఇండియన్ పీపుల్గా నేను చేస్తున్న పోరాటం అంతే. నాకు ఎవరి నుంచి 1 రూపాయి నాకు వద్దండి. దేవుడు ఇచ్చినంతలో హ్యాపీగా బతుకుస్తున్నా. ఓకే, నెక్స్ట్ పొలిటికల్ కార్డ్కి వస్తే, జాబులు లేకపోతే జాబులు అడగండి. ఒకవేళ మీకు ఏదైనా కాన్సెప్ట్ ఇంకా కొత్తవి కావాలంటే అవి కూడా చేస్తాను. ఓ లీడర్ కోసం చేయమంటే ఆ లీడర్ నేమ్ పంపేయండి, ఫోటో పంపేయండి, చేస్తాను. ఏ క్యాండిడేట్ ఎలాంటి వాళ్ళు అనేది కన్ఫామ్గా డీటెయిల్గా ఇచ్చేస్తాను నేను. అవసరమైతే డిబేట్కైనా కూర్చుంటా, సిద్ధం. ఎందుకోసం అంటే మీకోసమే. ఓకే, మీరందరూ షేర్, లైక్ ఇలా చేస్తేనే రీచ్ అవుతుంది. వీడియో రీచ్ కావడం వల్ల నాకేం బిల్డింగ్ రాదు, మీకే ఉపయోగపడుతుంది రేపటికి. ఇలాంటి వాడు ధైర్యవంతుడు. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన సొసైటీకి ఎలాంటి ప్రాబ్లం రాదు అనే ఒక కాన్సెప్ట్ అనేది ఏర్పడుతుంది మనసులోకి. అందుకోసం చెప్తున్నా, ఎప్పుడైనా కానీ మనం కరెక్ట్ ఫాలో అయితే వెంటగా కూడా ఎవ్వరు వీకరండి. జై హింద్.